గట్టిగా వర్షం వచ్చేలా ఉంది. అవును సార్, గట్టిగా మెరుస్తుంది. అది అక్కడ అక్కడ ఎవరయ్యా నువ్వు? ఏమైంది సార్? అక్కడ ఎవరో మా అక్కని వాసుకేసుకుని చేతిలో కత్తి పట్టుకుని తిరుగుతున్నారు సార్. అక్కడ ఎవరున్నారు చూడవే ఒకసారి. ఓకే సార్. రండి సార్ ఒకసారి. ఇక్కడ ఎవరు లేరు, సరిగ్గా చూసావా? లేదు సార్, ఇప్పటివరకు ఇక్కడే ఉండాలి. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను చూసుకుంటాను. ఎందుకు నీ ఇల్లు ఎక్కడా? ఈ పక్కనే సార్ మా ఇల్లు. ఓకే, నేను చూసుకుంటాను, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. ఓకే సార్. అది కాకినాడలో పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో ఈశ్వర్, ఓవర్ టు స్టూడియో. ఇప్పుడు విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఫోకస్ టుడే ఛానల్. ఏంటి పాప ఉన్నట్లోనే కనిపించకుండా పోయింది? వెళ్ళిపోయిందేమో. ఏంటి మామ, ఇందాక నుంచి చూస్తున్నాను, అక్కడే చూస్తున్నావు. ఏముంది అక్కడ? అమ్మాయి రాల్డు వెళ్ళిపోయింది. ఛే, ఏంటి మామ నీ బాధ? బాధ కాకపోతే ఏంటి వెళ్ళడు? ఎప్పుడు చూడు కెమెరాల మైకులు లైఫ్లో అమ్మాయి లేకుండా పోయింది. ఏంటి ఎక్కడో నెట్ ఉందా? అక్కడదే.
చూడు మావా, మన గోలే వేరు, మన అంబిషన్ వేరు. స్టెప్ బై స్టెప్ ఎదగాలి. ఎలాగైనా న్యూస్ రీడర్గా ప్రమోషన్ కొట్టేయాలి. ఏంటి ఎక్కడో విన్నట్టుందా? అక్కడదే. చూడు మావా, నా మాట విను. లైఫ్లో ఎలా బాగుపడాలో నేను చెప్తా. ఒక ఇంగ్లీష్లో మన ఇద్దరి గురించి ఏమన్నాడో తెలుసా? ది రిలేషన్షిప్ బిట్వీన్ న్యూస్ రిపోర్టర్ అండ్ కెమెరామ్యాన్ షుడ్ బి లైక్ టీవీ అండ్ రిమోట్, బట్ నాట్ లైక్ ఇట్ రిమోట్ అండ్ రిమోట్ కార్. అర్థం కాకపోతే మళ్ళీ అడుగు, చెప్తా. అసలు అర్థమే లేదనుకుంటే పద ముందేస్తా మాట్లాడుకుందాం. రండి సార్, లోపలికి కూర్చోండి. వరుసగా 5 సంఘటనలు సార్. ఏం చేస్తుంది మీ డిపార్ట్మెంట్? ఇలా జరుగుతూ పోతే మా ఊరు కాస్త ఒలగాడైపోతుంది సార్. సర్పంచ్ గారు, జరిగిన హత్యల గురించి మేము విచారణ చేస్తున్నాం. ఈ హత్యలన్నీ రాత్రి 11 దాటిన తర్వాత జరుగుతున్నాయి. చనిపోయిన డెడ్ బాడీలు చూస్తే చంపినట్టు సైకో కిల్లర్లా ఉన్నాడు. దయచేసి మీ ఊర్లో అందరినీ రాత్రి 11 దాటాక ఎవరిని బయటికి రానివ్వకండి. ఈ విషయంలో మీరు మాకు కోఆపరేట్ చేస్తే మేము వాడిని తొందరగా పట్టుకోగలం. దయచేసి అర్థం చేసుకోండి, నన్ను నమ్మండి. పక్క రూమ్లో రైటర్ ఉన్నాడు, కంప్లైంట్ రాసేవ్వండి. మిగతాదంతా మేము చూసుకుంటాం. చియర్స్. మీ పోలీసులు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇవాళ ఊళ్ళో ఇంకో సేవలు వేసింది. మీకు చేత కాకపోతే చెప్పండి, మేము చూసుకుంటాం. ఏం చేస్తారా మీరు? ఏం చేస్తారా? ఇప్పటి వరకు మీ వయసుకి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా. అయినా మీకు ముందే చెప్పాను, రాత్రి 11 దాటాక ఎవరిని బయటికి రావద్దని. విన్నారా? వినలేదు, ఇప్పుడు అరుస్తున్నారు. చూడండి, పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇక మీరు వెళ్ళొచ్చు. మావా, ఏయ్ ఫోన్ వస్తుందిరా. ఏయ్ ఫోన్ వస్తుంది.
ఏంట హలో సీఎం స్పీకింగ్. ఇక్కడ మీ మేనేజర్ స్పీకింగ్. సార్ 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 చెప్పండి సార్. రాష్ట్రంలో చికెన్ రేట్లు అమాంతంగా పెరిగిపోయాయి. వెళ్ళి చికెన్ షాపుల ఓనర్ల పరిస్థితి ఎలా ఉందో కవర్ చేసుకురండి. ఏంటి కోళ్ళా? కోళ్ళే. ఏంటి ఇప్పటి వరకు లేవలేదా? రాత్రి తాగావేంటి అలా మాట్లాడుతున్నావు? లేదు సార్, చికెన్ షాపే కదా, 30 నిమిషాలు అక్కడ ఉంటాం. ఈ మధ్య కాలంలో చికెన్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ కూలీలు, నిరుపేదలు, మధ్యతరగతి వారు సైతం చికెన్ కొనాలంటే చుక్కలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే విషయమే చికెన్ వ్యాపారులను మేము అడుగుతూ ఉంటే అమ్మలేక, వ్యాపారం లేక దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే విషయమై మనతో మాట్లాడేందుకు మా రిపోర్టర్ ఈశ్వర్ అక్కడ లైవ్లో ఉన్నారు. ఈశ్వర్, చెప్పండి, అక్కడ తాజా పరిస్థితి ఏమిటి? చికెన్ వ్యాపారులతో మీరు మాట్లాడారా? వారి అభిప్రాయాలు ఏంటో మీరు తెలుసుకున్నారా? అక్కడ విషయాలు ఏంటో మీరు చెప్పండి. మేము ఇక్కడే చికెన్ షాప్ దగ్గరే ఉన్నాం ప్రశాంత్. రేట్లు పెరగడంతో వాళ్ళ పరిస్థితి ఎలాగుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, రేట్లు పెరగడం వల్ల చికెన్ ఎవరన్నా కొంటున్నారా లేదా? చికెన్ రేట్లు పెరిగిపోవడం వల్ల రాష్ట్రంలో చికెన్ ఎవరో తినడం లేదు. జనాలు చికెన్ తినడం మానేశారు. కోడిని వదిలేసి అది పెట్టే గుడ్డిని, గడ్డి మేసే మేకని, నీటిలో తిరిగే ఫిష్ మీద కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది కన్స్ట్రక్షన్ కాకరకాయ కాదు సార్, కాన్సన్ట్రేషన్. అదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. దయచేసి కోళ్ళ రేట్లు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అది ప్రశాంత్ ఇక్కడ పరిస్థితి. చికెన్ రేట్లు పెరగడంతో చికెన్ షాప్ ఓనర్లు లబోదీపమంటున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో ఈశ్వర్, ఓవర్ టు స్టూడియో. ఇప్పుడు కాసేపు విరామం తీసుకుందాం. 24 గంటలు తాజా వార్తల కోసం నిరంతరం చూస్తూనే ఉండండి ఫోకస్ టుడే ఛానల్. హలో సార్ చెప్పండి. ఎక్కడున్నావు? సార్ అందవే సార్, అరగంటలో అక్కడ ఉంటాం. నీకు కౌజులూరు అనే విలేజ్ తెలుసా? లేదు సార్, చెప్పండి, ఏమైంది? నీకు లొకేషన్ పంపుతాను. ఆ విలేజ్కి వెళ్ళి ఒక ఇంపార్టెంట్ న్యూస్ కవర్ చేసుకురండి. ఆ విలేజ్లో రోజుకొకరు చనిపోతున్నారంట. సైకో కిల్లర్ చంపుతున్నాడని ఇన్ఫర్మేషన్. ఒకసారి మీరు వెళ్ళి ఆ న్యూస్ కవర్ చేయండి. ఓకే సార్. తాత, ఈ ఊర్లో రోజుకొకరు చనిపోతున్నాడు కదా, దీనికి కారణం ఏంటో మీకు తెలుసా? ఈ ఊళ్ళో రోజుకొకరు చనిపోతున్నారు బాబు. సైకో చంపుతున్నాడని పోలీసులు అంటున్నారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నాం. రోజు 11 దాటిన తర్వాత ఎవరో ఒకరు చనిపోతున్నారు. దీనిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు పోతుంటే చాలా భయంగా ఉంది బాబు.
ఓకే ప్రశాంత్, ఇక్కడ గ్రామస్తులందరూ బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని బతుకుతున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో ఈశ్వర్, ఓవర్ టు స్టూడియో. ఇప్పుడు విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఫోకస్ టుడే ఛానల్. హలో సార్, ఇంకెంతకాలం సార్ రిపోర్టర్ లాగా? తొందరగా ప్రమోషన్ ఇచ్చి న్యూస్ రీడర్ చేయండి సార్, మీకు ముందు ఉంటుంది. చూద్దాంలే ఈశ్వర్, మన ఛానల్ టీఆర్పీ రేటింగ్ ఉన్నదే అంతంత మాత్రం. మన ఛానల్ టీఆర్పీ రేటింగ్ TV9 దాటి అంత న్యూస్ తీసుకొస్తే ఈ న్యూస్ రీడర్ జాబ్ నీకే. అది అవ్వదు సార్. అప్పుడు ఇది అవ్వదు. హలో సార్, హలో పెట్టేసాడు. పదా, ఇక్కడ ఉంటే మనమ పోయేలా ఉన్నాం. ఏంటి ఇలా కూర్చున్నాడా? ఏంట్రా ఒంటరిగా కూర్చున్నా? ఏంటి ప్రమోషన్ గురించి ఆలోచిస్తున్నావా? నా మట్టి నేను మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడవేంటి? ఏమైందిరా అసలు? అయినా నీకు ఆ న్యూస్ రీడర్ జాబ్ అంటే ఎందుకంత పిచ్చి? మా నాన్న ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, దూరదర్శన్లో పనిచేసేవారు. ఆయనకి న్యూస్ రీడర్ అవ్వాలని కోరుకుండేదంట. కానీ ఆయన కోరుకున్న ఉద్యోగం తను చనిపోయే వరకు కూడా దొరకలేదంట. ఈ విషయం మా నాన్నగారు చనిపోయే ముందు మా అమ్మగారు చెప్పారంట. మా అమ్మ తను చనిపోయే ముందు నాకు చెప్పింది. మా నాన్నగారి కోరికను నేను నెరవేర్చాలన్నదే నా కోరిక. అందుకే నాకు న్యూస్ రీడర్ జాబ్ అంటే అంత పిచ్చి. నా ఫ్లాష్ బ్యాక్ చెప్పి ఏడిపించానా? నేనేమి ఏడవట్లేదు. సరే కానీ సరుకు తెచ్చావా? కింద ఫ్రిడ్జ్లో ఉంది. సరే పదా, ఓ పెగ్గేస్తే అంతా సెట్ అయిపోద్ది. బాబు చెప్తున్నాను కదా, ఎక్కడ వస్తున్నారు? సార్ 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 ఒక్కసారి సార్ మాట్లాడి వెళ్ళిపోతాం. లేదు భయ్యా, ఈరోజు సార్ అయితే మీటింగ్లో ఉన్నారు, ఇప్పుడు కలవడం కుదరదు. ఒక్కసారి సార్ కలిసి వెళ్ళిపోతాం. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. వద్దని చెప్తున్నాను కదా, వినండి. సార్ 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 ఒక్క 5 నిమిషాలు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. ఒక్క 5 నిమిషాలు సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒక్క 5 నిమిషాలు కుదరదు. సార్ 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 ఒక్క 5 నిమిషాలు సార్ 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 సార్. నీకు నిన్ననే చెప్పా, నీకు చేత కాకపోతే నేను చూసుకుంటానండి. ఇవాళ ఇంకో దారుణం జరిగింది. ఎక్కడ చూసినా చావులే కనిపిస్తున్నాయి.
డ్యూటీ చేయడం సరిగ్గా రాకపోతే వెళ్ళి ఇంట్లో కూర్చో అన్ని మూసుకుని, అంతేగాని స్టేషన్లో కాదు. నువ్వు ఉన్న పదవి కాకపోతే నీ వయసుకు మర్యాద ఇస్తూ వచ్చాను. నువ్వు గట్టిగా అరిస్తే భయపడడానికి నీ ఇంటికి ఆటలు అనుకున్నావా? సూర్య, సబ్ ఇన్స్పెక్టర్ సూర్య. ఇప్పుడు వరకు ఇది నీ ఊరి ప్రాబ్లం, ఇక్కడి నుంచి నా ప్రాబ్లం. తొందరలోనే కనిపెడతా దీని వెనకాల ఎవరున్నారు. అప్పుడు దాకా నువ్వు సార్ ఒక్క నిమిషం సార్. ఇలా ఉంటాయి ఊర్లో మనకి న్యూస్ కవరేజ్ దొరికినట్టే. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మరి? పద ఊర్లోకి వెళ్దాం. వెళ్ళండి అయ్య బాబు, వెళ్ళండి. మావా ఎక్కడ రెస్ట్ తీసుకుని ఇవాళ నైట్ ఈ ఊర్లోనే ఉందాం. ఏంటి ఏం మాట్లాడుతున్నావురా? ఇక్కడే ఉంటే ఈ ఊళ్ళో వాళ్ళలాగే మనం కూడా పోతాం. చూస్తున్నా కదరా రోజు ఎవరెవరు పోతున్నారంట. ఈ ఊళ్ళోనే ఉంటే నువ్వు నేను ఎవరెవరు పోవటం ఖాయం. పోదాం పద. అది కాదు మావా, ఇక్కడే ఉండి ఈ న్యూస్ కవర్ చేస్తే మనకు ప్రమోషన్ వస్తుంది. ఇంతకు మించి సెన్సేషనల్ న్యూస్ మనకు దొరకదు. కానీ ఈ ఊరు నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా. నేనున్నానుగా, నీకేం కాకుండా నేను చూసుకుంటా. నీకేమన్నా అయితే నేను ఉండగల మావా. నా కోసం ఒక్కరోజు ఇక్కడే ఉందాం మావా. నువ్వు నన్ను చంపడానికే పుట్టావురా బాబు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? కాసేపు ఇక్కడే పడుకుందాం. నైట్ మెలకుగా ఉండాలి కదా. సరే సోదాపు నువ్వు కూడా పడుకో. అమ్మా ఏడు అది అయ్యి అది అలా జూమిని అలా బ్యాక్ రావాలి. నువ్వు రత్నవేలు కన్నా పెద్ద డివోపీ అయిపోతావు రోయ్. అబ్బో బాబు, మీరు పురావస్తు శాఖ నుంచి వచ్చారా? కాదు, కాకినాడ నుంచి వచ్చాం. లేదు సార్, మేము ఫోకస్ టుడే ఛానల్ నుంచి వచ్చాం. అవును, నేను సీఎం అన్న రిపోర్టరు. సీఎమ్మా? అదే మా ఛానల్కి నేను కెమెరామ్యాన్ ఆ రిపోర్టరు. నువ్వు ఊరుకోమావా. సార్ ఇందాక మీరు పురావస్తు శాఖ నుంచి వచ్చామని అడిగారు కదా, అలా ఎందుకు అడిగారు? ఓ అదా, 2 వారాల క్రితం 2 వ్యక్తులు పురావస్తు శాఖ నుంచి వచ్చామని చెప్పి మీకులాగే నందికి ఫోటోలు తీసుకున్నారు. నందా? అదే బాబు, గుళ్ళో శివుడు ఎదురుగా ఉంటది కదా ఆ విగ్రహం. ఈ విగ్రహం రాజుల కాలం నాటి నుంచి ఉంది బాబు ఇక్కడ. మరి శివుడు? అదేనండి, నంది విగ్రహం ఎదురుగుండా శివుడు విగ్రహం ఉండాలి. మరి ఇక్కడ నంది ఉంది, శివుడు విగ్రహం ఎక్కడ ఉంది? ఓహో, శివుడి విగ్రహమా? అది ఎప్పుడు ఆ గుళ్ళోకి మార్చేశారు బాబు. మరి నందిని ఎందుకు ఎక్కడే వదిలేశారు? అది నాకు తెలియదు బాబు, అదంతా మా తాతల కాలం నాటే జరిగిపోయింది. ఓ, ఇక నేను వెళ్తున్నాను బాబు. మీరు వెళ్ళేటప్పుడు శివాలయంలో శివుడిని దర్శనం చేసుకుని వెళ్ళండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది.
महादेव शंभो। ఏం చేస్తున్నావు మావా? నందిగొమ్మలోంచి శివుని చూస్తే మంచిదని మా అమ్మమ్మ చెప్పిందిరా. వచ్చి నువ్వు కూడా చూడు, ఇవాళ నైట్కి ఏం జరిగిద్దో ఏంటో. అంతా మన మంచిగా. హర హర మహాదేవ్. రే మావా 12 అవుతుందిరా, ఎక్కడ రాయుడు? అదేమో స్కూల్ పిల్లాడేట్రా టైంకి రావడానికి. అయినా బాగున్నాడు, అంత అవసరం ఉందారా నీకు? నువ్వో చోట నేనో చోట ఎందుకురా? ఇద్దరు కలిపి ఉండొచ్చుగా. అంటే ఫోటో చెక్కుంటే టీవీలో టెలికాస్ట్ చేయడానికి బాగుంటుందని. నువ్వు నిజం చెప్పు, నేను సంపడానికే ప్లాన్ చేసావు కదా. నాకు సైకిల్ అంటే ఎంత భయం, అందులో చీకటి అంటే ఇంకా భయం తెలుసా? మా అమ్మకు నీ ఒకరినే కొడుకు తెలుసా? ఇప్పుడు ఈ కెమెరాకి సరైన లైటింగ్ లేకపోతే వీడియో సరిగ్గా రాదు తెలుసా? ఇప్పుడు ఈ వీడియో తీయాలని తెలుసా? నువ్వు ఇప్పుడు ఈ వీడియో తీయకపోతే నీ ఉద్యోగం పోదు తెలుసా? తర్వాత నీకు ఇంకో ఉద్యోగం రాదు తెలుసా? తర్వాత నీకు సచిన పిల్ల తెలుసా? చీ, నా వీక్నెస్తో ఆడుకుంటున్నావురా, నువ్వు బాగుపడవు. సరే సరే, ఇది ఒక్కసారే, ఇదే లాస్ట్ టైం, ఓకేనా? అంటే నెక్స్ట్ టైం నేను ఉన్నాను ఫిక్స్ అయిపోయావా? అలా కాదు మామ, అర్థం చేసుకో. మామ వెనక్కి చూడు. రే మావా, రేయ్ నీకేం కాలేదు కదా? రేయ్ బాబాయ్, జస్ట్ మిస్రా. రేయ్ పర్లేదా? ఓకే కదా? లేవు, జాగ్రత్త 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 జాగ్రత్త. ప్రతిరోజు ఒక హత్య. అసలు ఎందుకు చంపుతున్నాడు? దీని వెనకాల ఏమైనా కారణం ఉందా? అసలు ఎవడీ సైకో? నా నుంచి ఎలా తప్పించుకున్నాడు?
మావా ఊర్లో హత్యలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? నాకు తెలుసా నువ్వు క్వశ్చన్ అడుగుతావని. ఇన్ని రోజులు ఈ అచ్చుల గురించి పేపర్లో వేసిన న్యూస్ ఇదంతా నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి. మొదటి హత్య. అతని పేరు వీరయ్య. అతను ఒక దొంగ. రాత్రి ఎప్పట్లాగే దొంగతనానికి వెళ్తుండగా హత్య చేయబడ్డాడు. రెండవ హత్య. ఇతను ఒక సాధారణ రైతు. నైటు పొలం నుండి వస్తుండగా చంపబడ్డాడు. ఈ వాటితో కలిపి 8 హత్యలు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇవాళ చనిపోయిన వ్యక్తి ఒక జర్నలిస్ట్. మనకిలాగే ఇక్కడ ఏదో జరుగుతుందని అనుమానంతో వచ్చి హత్య చేయబడ్డాడు. అవును, ఫస్ట్ చనిపోయిన వ్యక్తి ఒక దొంగ అని చెప్పావు కదా? అవును. ఆ రోజు ఊర్లో ఎక్కడైనా దొంగతనం జరిగినట్టు ఇన్ఫర్మేషన్ ఉందా? నాకైతే ఆ రోజు దొంగతనం జరిగినట్టు ఇన్ఫర్మేషన్ లేదు. చనిపోయిన వ్యక్తి బాడీ దగ్గర ఏ దొంగలిసిన వస్తువులు లేవు. అతని బాడీ కూడా తన దగ్గరే పడుంది. దొంగతనం చేసే ఛాన్సే లేదు. దొంగతనానికి వెళ్తుండగా హత్య చేయబడ్డాడు అనుకుంటా. నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా? ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళందరూ 11 దాటిన తర్వాత హత్య చేయబడ్డారు. నేను నీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పనా? చనిపోయిన వాళ్ళు ఒకరికొకరు ఫ్రెండ్స్ కాదు, అలాగని బంధువులు కూడా కాదు. అవును, నీకు ఇవన్నీ ఎలా తెలుసు? అసలు నీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా? పొద్దునుంచి నువ్వు అలా డల్లగా ఉంటే చూడలేకపోయాను. అందుకనే ఊళ్ళోకి వెళ్ళి కనుక్కొని వచ్చాను. లవ్ యూ మామ. సరే రెడీయో, ఇవాళ సాయంత్రం ఊళ్ళోకి వెళ్దాం. నీకేమైనా పిచ్చా? నిన్న నైట్ జరిగిన చాలదా? మళ్ళీ ఈ రోజు కూడా వెళ్తే ఖచ్చితంగా చేస్తాం. వాడు అసలు సైకో కాదు. ఏంటి? అవును, వాడు అసలు సైకోయే కాదు. వాడు అసలు సైకో కాదా నువ్వెలా చెప్తున్నావు? సింపుల్ లాజిక్. వాడు నిజంగా సైకో అయితే నిన్న మనిద్దరిని ప్రాణాలతో వదిలేవాడు కాదు. ఖచ్చితంగా చెప్తున్నా, వాడు సైకో కాదు. వాడు సైకో కాకపోతే మరి ఇంకెవడా? అది తెలుసుకోవడం కోసమే ఇవాళ మనం ఊర్లోకి వెళ్తున్నాం. వాడు దొరికితే నిజాలని ఆటోమేటిక్గా బయటకు వస్తాయి. అంతా బాగుంది కానీ సాయంత్రం కూడా రానంటే ఏం చేస్తా? ఏంట్రా సైలెంట్ గా ఉన్నా? చెప్పాను కదా రానని. ఎంత అన్యాయంగా తీసుకొచ్చా? అరే అరవక మామ, వాడికి వినిపిస్తుంది. ఎవరికి వినపడుతుందిరా? సైకోకి. వాడు సైకో అని చెప్పావుగా. అయినా వాడి కోసం ఇక్కడికి వచ్చా? రామచంద్ర ప్రభు. అయినా సరే ఏంటైనా సరే వాడి దగ్గర ఉంటే ఇక్కడికి వచ్చి ఇద్దరినేసి పడదొప్పుతాడు. నిజంగానే చేస్తారంటావా? డౌట్ లేకుండా. అయితే సరే, ఇంకా రవను, ప్రామిస్. అరిచింది నేనైతే కాదు. పద. వస్తున్నారా?
బాబరే రే ఈశ్వర్ రా త్వరగా రా. రే రే బాబు బ్రో రే లేకరా. బ్రో ఇదంతా ఒక ప్లాన్ మీద నడుస్తుంది. ఈ ఊర్లో జరిగిన హత్యలకి కారణం సైకో కాదు, సైకోనే లేడు. రేపీ టైంకి ఏమవుద్ది? రే 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 బ్రో రే లేకరా బాబు. రే రే ఏం కాదు లేగు బ్రో లేగు. రే చచ్చిపోయాడు రా. రే రారా పోదాం. రే రారా పోదాం. ఎక్కు. ఇందు మూలంగా గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా గత 9 రోజుల నుంచి వరుస సైకో హత్యలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి 1 వారం పాటు రాత్రి 9 దాటిన తర్వాత మీ ఇళ్లల్లోంచి బయటికి రావద్దని, ఒకవేళ ఎవరైనా ఈ మాట జవదాటి 9 దాటిన తర్వాత బయటికి వస్తే వారి మీద తగిన చర్యలు తీసుకోబడును. దయచేసి 9 దాటిన తర్వాత ఎవరిని బయటికి రావద్దని గ్రామ సర్పంచ్ వారు తెలియజేయమన్నారండి. ఎరా అలా ఉన్నావు? అయిందేదో అయింది, వదిలే. ఈ చేతుల్లో పోయాడు మామ, కాపాడలేకపోయాను. మరీ అంత పర్సనల్గా తీసుకోకరా, వదిలే. లేదు మామ, నిన్నటి వరకు మన ఛానల్ కోసం ప్రమోషన్ కోసం పనిచేశాను. కానీ నిన్న నైట్ నుంచి సంథింగ్ హ్యాపెన్ మామ. అదేంటో తెలియదు కానీ హత్యలు చేసామని పట్టుకునేదాకా ప్రశాంతంగా ఉండలేను మామ. నిన్న చనిపోయే ముందు వాడు ఏమన్నాడో గుర్తుందా? ఇదంతా ఒక ప్లాన్ మీద నడుస్తుంది. ఈ ఊర్లో జరిగిన హత్యలకి కారణం సైకో కాదు, సైకోనే లేడు. రేపీ టైంకి నో డౌట్, ఖచ్చితంగా చెప్తున్నాను. ఊర్లో ఇవాళ ఏదో ప్లాన్ చేస్తున్నారు. మనకి ఇదే లాస్ట్ ఛాన్స్. ఈ వాళ్ళ కనుక మనం పట్టుకోపోతే ఇక జీవితంలో వాడిని మనం పట్టుకోలేం. పోలీసుల వాళ్ళే కాలేంది, మనకెందుకురా రిస్క్? చెప్పాడు కదా ఇదంతా ప్లాన్ అని. నా గ్యాస్ కరెక్ట్ అయితే ఇందులో పోలీస్ హ్యాండ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఊర్లో ప్రతి వీధి వెతుకు, ఏ సందు వదలకు. ఎట్టి పరిస్థితుల్లో వాడు మనకు దొరకాలి. ఫోన్ లిఫ్ట్ చేయి, లైన్లో నుండు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఫోన్ ఆఫ్ చేయకు. సరే. నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తాను. రే ఈశ్వర్, జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్త.
ట్యాంక్ ఫుల్ అయిపోయింది బాబోయ్. అమ్మా బాబోయ్, ఖాళీ చేయకపోతే పేలిపోలే ఉందిరా. చుట్టూ పక్కల చూడరా చిన్నవాడ తన హలో అల్లుడు వచ్చేసాడు. ఎక్కడున్నావు? అల్లూరు సీతారామరాజు బొమ్మ దగ్గర. పక్కనే ఉన్నా, 2 నిమిషాలు ఉంటా. త్వరగా రా, తడిసిమప్పుడు అవుతుంది. నీకు ఇదేం పోయగలవురా? ఎప్పుడు చూసినా ఇలా వచ్చి భయపడతావు. నీకు వేరే పనేం లేదా? ఏంట్రా అలా చూస్తున్నావు? కళ్ళు దించు. గుడ్లు పిక్కి గోళీలు ఆడేస్తాను, జాగ్రత్త. ఏమనుకుంటున్నావా? హే, మీ విలన్లు మారరా? ఇంక మారరా? ఎప్పుడు ఇలాగే చూస్తారా? అప్డేట్ అవరా? హే, దించు. నువ్వు నచ్చలేదు నాకు. ఇప్పుడు చూసినా రాడ్లు గ్రూపాలు పెట్టి రీతినావు. చదువుకోలేదా? సరేలే, అసిస్టెంట్ కెమెరామెన్ పోస్ట్ ఖాళీగా చేస్తావా? అరవక, అందరూ పడుకున్నారు. ఎద్దులో ఉన్నాం. ఆ మాత్రం ఎవరో లేదా? వార్త ఈ విమానం మా దగ్గర. ఆగు. చెప్పరా నువ్వు? చెప్పు, అసలు జనాలను ఎందుకు చంపుతున్నావు? చెప్పు చెప్పు చెప్పు. ఆగు చెప్తాను. నాకేం తెలీదు. ఆ పోలీస్ అయినా చంపమంటేనే చంపాను. ఎందుకు చంపమన్నారు? ఎందుకు తెలీదు, కానీ వీళ్ళు శివాలయం దగ్గర ఏదో చేస్తున్నారు. అది వాళ్ళు మాట్లాడుకుంటుంటే అర్థమైంది నాకు.
ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? చెప్పు చెప్పు. రై రై అచ్చా. మావా జాగ్రత్త. చిచ్చు ఊళ్ళో జనాలు చంపేస్తావా? ఊడు చంపు చంపు. సరిగ్గా ఇక్కడే సార్. ఇక్కడ తవ్వండ్రా. ఇయాలతో కష్టాలన్నీ తీరిపోయినాయి ఎస్ఐ గారు. మనసు ప్రశాంతంగా ఉంది. అదిగో మాటలోనే మన సర్పంచ్ గారు వచ్చారు. ఎంతవరకు వచ్చిందా ఈ పని? తొందరగా కానివ్వండి, తెల్లారిసరికి పని అయిపోవాలి. రాయ్ ఎవడక్కడ వెళ్ళండి, పట్టుకోండి. నువ్వు చాలా అదృష్టవంతుడురా. ఎంత జరిగినా కూడా నువ్వు బతిగా ఉన్నావంటే నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. ఇప్పటి వరకు 9 హత్యలు చేశాం, నువ్వు 10వ వాడివి. నీకోటి చెప్పనా, 10 నా లక్కీ నెంబరు. నేను చంపే ముందు ఎందుకో ఈ ఊరు విషయాలన్నీ నీకు చెప్పాలనిపిస్తుందిరా. ఎంతైనా నా లక్కీ నెంబర్ కదరా. సరిగ్గా నెల క్రితం ఈ పోలీస్ అయినా ఇదిగో ఇతను తీసుకొచ్చాడు. ఈ లోడ్ తీసుకెళ్ళి ఆ లారీలో లోడ్ చేయండి. కానండి. నమస్కారం సర్పంచ్ గారు. నమస్తే. నమస్కారం ఎస్ఐ గారు. నేను చెప్పింది వీళ్ళ గురించే.
ఏ రాజు కూర్చోలే. వీళ్ళ పురావస్తు శాఖ నుంచి వచ్చారు. కిరణ్, ఇతని అసిస్టెంట్ కుమార్. చెప్పండి, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. ఇదేంటో తెలుసా? సరిగ్గా 2 వారాల క్రితం లక్ష్మీపాలెం అనే గ్రామంలో ఒక సొరంగ మార్గం ఉందనే వార్త బయటకు వచ్చింది. అక్కడికి నేను మా అసిస్టెంట్ వెళ్ళి పరిశీలించాము. సార్ 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 ఇది అక్కడ దొరికింది. అలా మాకు ఇది దొరికింది. రాజా ఈశ్వరప్రసాద్ పేరు విన్నారా? ఒకప్పటి రాజమహేంద్రవరం సంస్థానానికి మహారాజు. 1819లో బ్రిటిషులు రాజమహేంద్రవరం మీదకి దాడికి వచ్చినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న ఖజానాను కొల్లగొడతారని తెలిసి మహారాజు అయిన ఈశ్వరప్రసాద్ గారు ఆయా రాజ్యంలో ఉన్న నిధులన్నీ
యుద్ధానికి ముందే కొన్ని పురాతనమైన ఆలయాల్లో దాచి ఉంచారు. చివరిగా మహారాజు కౌజులూరు అనే గ్రామంలో ఆత్రేయ నదీ తీరాన ఉన్న శివాలయంలో కొన్ని నిధులు, అలాగే అప్పటి వరకు దాచిపోయిన నిధుల సమాచారాన్ని మొత్తం ఆ నిధులతో పాటు అక్కడే దాచుంచారు అని ఈ లేఖలో రాసుంచారు. ఒకసారి చదవండి. నేను మీ రాజా ఈశ్వర ప్రసాద్. ఈరోజు నేను ఈ సంక్లిష్ట నిర్ణయం తీసుకోవడానికి కారణం ఇది చరిత్రలో ఒక అధ్యాయంగా నిలిచిపోవాలని. బ్రిటిష్లకు మనం తల వంచేది లేదని సగర్వంగా చాటి చెప్పడానికి. ఆంగ్లేయులు మన రాజ్యంపై యుద్ధం ప్రకటించారు. వాళ్లతో పోల్చుకుంటే మన సైన్యం, యుద్ధ సామాగ్రి అన్నీ తక్కువే. మనం ఈ యుద్ధంలో అపజయం పొందితే మన రాజ్యంలో ఉన్న ఖజానాను మొత్తం దోచుకుంటారు. మనం ఈ యుద్ధంలో ఓడిపోయినా సరే తల వంచేది లేదు. రాజ్యంలో ఉన్న ఖజానా మొత్తం కొన్ని పురాతన ఆలయాల్లో దాచి ఉంచాను. చివరగా ఆత్రేయ నదీ తీరాన కౌజులూరు అనే గ్రామంలో శివాలయం దగ్గర కొన్ని నిధులు మరియు ఇప్పటి వరకు దాచి ఉంచిన నిధుల సమాచారం మొత్తం నిధులతో పాటే దాచి ఉంచాను. భవిష్యత్తులో మన రాజ్యం కరువులో ఉన్నట్లయితే ఈ నిధులు మన రాజ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడతాయి. ఇది ప్రజాధనం, ప్రజలకు మాత్రమే సొంతం. మన అదృష్టం ఏమిటంటే ఆ నిధులన్నీ ఇంకా ఎవరో వెతకడానికి ప్రయత్నం చేయలేదు. అంటే అవన్నీ ఆ పొజిషన్లో ఉన్నాయనుకుంటున్నా. చివరిగా దాచి ఉంచిన నిధులు అండ్ అలాగే దానికి సంబంధించిన సమాచార పత్రాలు మీ ఊర్లో ఉన్న శివాలయంలో దాచుంచినట్లు ఈ లేఖలో రాసించారు. ఈ ఊర్లో ఉన్న నిధులు సరిగ్గా ఏ చోటైతే ఉన్నాయో ఒక గ్రంథంలో రాసిపెట్టి అప్పటి శివాలయంలో ఉన్న ప్రథమ అర్చకుడికి ఇచ్చినట్టు వేరే లేఖలో ఉంది. కిరణ్, ఆ లేఖ కారులో ఉన్నట్టుంది, ఒకసారి తీసుకురా. ఓకే సార్. మరీ ముఖ్యమైన విషయం, ఈ నిధి కానీ గవర్నమెంట్ వారికి కానీ దొరికితే అందులో నుంచి మనకు ఒక్క పైసా కూడా రాదు. అదే నిధి కానీ మనకు దొరికితే మీకు 50%, మాకు 50%. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ విషయం మా అసిస్టెంట్కి చెప్పొద్దు. వాడు అసలు నిప్పు నిజాయితీ అని నీచమైన మాటలు మాట్లాడతాడు. వాడు అవసరం మనకు చాలా ఉంది. పని ముగిశాక వాడి సంగతి చూద్దాం. ఆ ప్రధాన అర్చకుడికి ఇచ్చిన గ్రంథాలు ఇంకా గుళ్ళోనే ఉంటాయని నా గట్టి నమ్మకం. మీరు ఆ సంగతి చూడండి, మేము వెళ్ళొస్తాం. ఆలోచించానయ్యా, బాగా ఆలోచించాను. తప్పని తెలిసి కూడా కరెక్ట్ అనిపించి ఓకే అనేసాను. కొన్ని రోజుల తర్వాత ఒక దొంగని పిలిచి శివాలయంలో ఉన్న గ్రంథాలను తీసుకురమ్మన్నాను. ఆ తర్వాత మాకు కావాల్సిన ఫోటోలు తీసుకుని మళ్ళీ అది ఎక్కడ ఉందో అక్కడే పెట్టేయమన్నాం. వాడు గ్రంథాలను శివాలయంలో యథాస్థానంలో పెట్టి వచ్చిన తర్వాత
దీంతో ఆగకూడదు. ఊర్లో ప్రజలు మనం చేసే పనికి అడ్డుపడచ్చు. వాళ్ళు అడ్డు తొలగించుకోవాలంటే ఊరికో సైకో రావాలి. రోజుకొకటి చావాలి. అప్పుడే ఊర్లో సైకో పుట్టుకొచ్చాడు. పాపం రోజుకొక అమాయకుడు చచ్చిపోయేవాడు. ఇదంతా తెలుసుకున్నా మా కుమార్ అసిస్టెంట్ కిరణ్ పోలీసు చెప్తానని వెళ్ళి ఆ సైకో చేతుల్లో చచ్చిపోయాడు. అసలు ఈ నిధులు ఇక్కడ ఉన్నాయని చెప్పింది వాడే. సార్, ఈ గ్రంథాల్లో ఉన్నది కరెక్టే అయితే నిధులు కరెక్ట్గా అప్పుడు శివుడు ఉన్న పొజిషన్ వెనకాలే ఉన్నాయి సార్. సార్, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా సంబంధం లేకుండా ఒక పజిల్లా సెట్ చేసి పెట్టారు. ఇవన్నీ ఒక ఆర్డర్లో పెడితే ఫస్ట్ ఆత్రేయ నదీ తీరాన్ని చూడు, నంది కనిపిస్తుంది అంటే గుడి పక్కన ఉన్న నంది సార్. సెకండ్, నంది నుంచి చూడు, శివుడు కనిపిస్తాడు. ఇదే మనకి ఇండికేషన్ సార్. శివాలయంకి వెళ్ళే భక్తులు నంది నుంచి చూసే శివుని దర్శించుకుంటారు సార్. థర్డ్, శివుని వెనక చూడు, నిధులు కనిపిస్తాయి. ఐ థింక్ ఆ పాత శివుని విగ్రహం వెనకాల నిధులు ఉండే అవకాశం ఉంది సార్. నాలుగవది, నందికి ముందు శివునికి వెనక. సార్, దీని అర్థం ఇవన్నీ ఒకే లైన్ ఆర్డర్లో ఉన్నాయని. నంది, శివుడు, నిధులు. ఐదవది, కైలాసానికి 14 అడుగులు. సార్, కైలాసంలో ఉండేది శివుడు. దీస్ టెల్స్ అస్ ద లొకేషన్ ఆఫ్ మహాశివ. అంటే నంది నుంచి 14 అడుగుల దూరంలో శివుని విగ్రహం ఉంది సార్. ఖజానాకి 7 అడుగులు. నా గెస్ కరెక్ట్ అయితే 7 అడుగులు కిందకి తవ్వితే నిధులు దొరికే అవకాశం ఉంది సార్. కానీ అక్కడ ఉన్న నంది పొజిషన్ చూస్తే ముందు ఉన్న ఫీల్డ్ పొజిషన్ కన్నా 2 అడుగులు కిందకు ఉంది సార్. అంటే మనం 5 అడుగులు తవ్వాలి. అండ్ ది లాస్ట్ 7th, రాజ్యాన్ని రక్షించడానికి రాజే అవసరం లేదు సార్. ఆ బ్రిటిషులు ఖజానాన్ని కొల్లగొడతారని తెలిసి ఆ రాజ్యపు సంపదను కాపాడడానికి ఈ నిధిని దాచి ఉంచారు సార్. అండ్ ఈ లేఖలో ఉన్నట్లుగా రాజ్యం కరువులో ఉన్నప్పుడు మాత్రమే ఆ నిధులను ఉపయోగించమన్నారు. తను ఉన్నా లేకున్నా ఈ నిధులు ప్రజల సంపదని ఈ లేఖలో రాశారు. సో దిస్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. అండ్ సార్, ఫైనల్లీ వీ ఫౌండ్ ఇట్. మాకు శివుడి పొజిషన్ కనిపెట్టడానికి చాలా టైం పట్టేది వాళ్ళు లేకపోతే. శివుడిని ఇక్కడి నుంచి అక్కడికి మార్చారంటగా. పాపం ఇంత హెల్ప్ చేసినాడు ఇప్పుడు గోడ మీద ఫోటోలో ఉన్నాడు. ఇంత కష్టపడితే గానీ సినిమా క్లైమాక్స్ రాలేదు. ఇప్పుడు చెప్పరా అబ్బాయి, ఇవన్నీ తెలుసుకున్న నిన్ను చంపడం న్యాయమా కాదా? నా వరకు ఇది న్యాయమే. నేను ఇప్పటివరకు ఎవరికి అన్యాయం చేయలేదు. సార్, ఏదో డిస్పెన్స్ ముందు ఆ పని చూసి తర్వాత ఇటు పని చూద్దాం. రే, ఎత్తిండ్రా. అది కింద ఓపెన్.
ఏంట్రాడి ఎక్స్ట్రాలా? సూర్య డౌన్ యువర్ గన్ లేదా పుచ్చ పగిలిపోద్దు నా కొడక. సిఐ గారా ఎలా వచ్చారు? ఇతనెలా ఇక్కడికి? మావా నేను శివాలయం దగ్గరికి వెళ్తాను, నువ్వు సిఐ శివ గారికి కాల్ చేసి తొందరగా అతను అక్కడ తీసుకొచ్చి. సరే అల్లుడు. కౌజులూరులో జరిగిపోయిన హత్తులకు ముక్క పాత్ర. హే ఆపండి ఆపండి. ఎవడయ్యా స్క్రిప్ట్ రాసింది? ఎవడు రాసాడు స్క్రిప్ట్? ఏంటిది? హత్తుల కదయా బాబు, హత్యలకి ముక్క పాత్ర ఏటయా? ముఖ్య పాత్ర. జరిగిపోయినా ఏంటి? జరిగినా అని రాయాలి. ఇక్కడ పేరా పెట్టాను కదయ్యా, కదా. ఎవరయ్యా దీన్ని కొట్టేసింది? ఎవరయ్యా దీన్ని కొట్టింది ఎవరు? ఇక్కడ పేరా పెట్టాను కదయ్యా, దీన్ని తీసేసింది ఎవరు? ఏం చేస్తారయ్యా వీళ్ళు? ఎందుకు పుడతారో తెలియదు ఈ మనుషులు. కనీసం బేసిక్ సెన్స్ కూడా ఉండదండి ఈ మనుషుల దగ్గర. ఓకే ఇది అయిపోయింది. నెక్స్ట్ చేసే 3 ఉత్సాహం 2 సర్వనాశనం అయిపోయాయండి. కామాలు ఫుల్ స్టాప్లు ఉంటాయి కదండి. దేనికండి వీళ్ళు? నేను రాసేటప్పుడు అన్నీ రాసి పెట్టుకుంటానండి. పని చేయటం మాత్రం చేత కదండి వీళ్ళకి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కౌజులూరులో ముఖ్య పాత్ర పోషించిన నిందితులను విచారిస్తూ అయితే వెక్కిరిస్తూ అని లతో భాష రాశారండి. నేను చాలా కోపదారి మనిషి మీకు తెలుసు కదండి. చూడండి ఇక్కడ ఏముందో. ఇప్పుడు చదివి ప్రయోజనం ఏంటి? సరే, కౌజులూరులో ముఖపాత్రలను నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈ ప్రోగ్రాం ఉంటే ఉంది, పోతే పోయింది. ఆపండి. కెమెరా ఆపండి. ప్రశాంత్ గారు మీరు ప్రశాంతంగా ఉండండి. నెక్స్ట్ బులెటిన్లో తప్పులు లేకుండా చూద్దాం. నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్, నాకు ఇంట్రెస్ట్ లేదండి. సరే ఈసారికి బులెటిన్ మనోడు చదువుతాడు, మీరు కూర్చుని కూల్ అవ్వండి. ఏదో తేడండి. ఏంటి అలా చూస్తున్నావు? రెడీ అవ్వు, బులెటిన్ చదవాల్సింది నువ్వే. ఓకే సార్. సరే వెళ్ళు, రెడీ అవ్వు. కౌజులూరు వరుస హత్యల ఉదంతంలో ముఖ్య పాత్ర వహించిన గ్రామ సర్పంచ్ ఎస్ఐ సూర్య, పురావాస శాఖ అధికారి కుమార్, సైకో వినయ్లను పోలీసులు ఏకకాలంలో అదుపులోకి తీసుకున్నారు. కొట్టకండి సార్ ప్లీజ్ సార్. చంపడం అంత ఈజీనారా? కొట్టకండి సార్. నువ్వు డ్యూటీ చేసిన స్టేషన్లోనే ఖైదీగా ఉంటావని ఎప్పుడైనా అనుకున్నావా? ఇక్కడ అసలే మండిపోతుంది, పెట్రోల్ వేసి అంటించుకో. నా పాటికి నేను ప్రశాంతంగా బతుకుతుంటే రాజు అన్నారు, బ్రిటిష్ అన్నారు, నిధులు అన్నారు, తవ్వకాలు అన్నారు, సైకో అన్నారు, రోజుకొకటి చావాలన్నారు. ఇదిగో ఇలా స్టేషన్లో పాడేశారు. అల్లుడు నాకు డౌటు, అడగమంటావా? తర్వాత తిట్టకూడదు మరి. ఏంటి? శివాలయం దగ్గర తవ్వినప్పుడు అక్కడ నిధులు ఉండాలి కానీ ఖాళీగా ఉందేంటి? అసలు అక్కడ ఉండాల్సిన నిధులు ఏమైపోయాయి? రేయ్ రారా పోదాం. ఎక్కువ రే పాప యారా
రాజ్యంలో మంత్రులందరూ ఏకమయ్యారు. నేను లేని సమయం చూసి కుట్రపన్నాగం పన్నుతున్నారు. రాజు లేనప్పుడేగా రాజ్యంలో రాజకీయాలు నడిచేది. బ్రిటిషర్లు ఇచ్చే సిరి సంపదలకు ఆశపడి రాజ్యంలో ఉన్న కీలకమైన సమాచారం మొత్తం మంత్రులు ఆంగ్లేయులకిచ్చారు. ఇలాంటి స్వార్థపరుల ధనదాహానికి పచ్చని పల్లెలు రక్తసిక్తమవుతున్నాయి. రేపు ఉదయం పోరు ప్రారంభం అవుతుంది. కానీ నేను యుద్ధానికి సిద్ధంగా లేను. వాళ్ళ సైన్యంతో పోల్చితే అందులో 1/2% వంతు సైనికులు కూడా నా రాజ్యంలో లేరు. వీరమరణం నా కోసం ఎదురు చూస్తూ, కానీ మరణించే ముందు బ్రిటిష్ వాళ్ళకి ఈ రాజా ఈశ్వర ప్రసాద్ అంటే ఏమిటో చాటి చెప్పబోయే సమయం ఆసన్నమైంది. ఈ యుద్ధంలో నేను ఓడిపోయినా ఈ ఆంగ్లేయుల్ని వట్టి చేతులతో వెనక్కి పంపిస్తాను. పిల్లల్ని మహిళల్ని రహస్య మందిరంలో క్షేమంగా దాచి ఉంచాను. మంత్రులను నమ్మజెప్పుకోవడానికి నకిలీ లేఖను, గ్రంథాలను, ఇత్తడి బిందెలను సిద్ధం చేసి ఉంచాను. రాజ్యంలో ఉన్న నిధులు, బంగారు నాణాలు, రత్నాలు, వజ్రాలు అన్నీ భద్రంగా. రేపటి రోజు ఏమైనా కానివ్వండి, ఈ భారతీయుడు ఎప్పుడూ ఓడిపోడు. ఈ పుస్తకం ఒక కల్మషం లేని నిస్వార్థపరుడుకు దొరుకుతుందని ఆశిస్తున్నాను. రాజ్యాన్ని రక్షించడానికి రాజే అవసరం లేదు. అసలు ఆ ఊర్లో నిధులే లేవా? అసలు ఈ బుక్ తనకు ఎక్కడ దొరికింది? మరి నిజానికి ఆ నిధులు ఎక్కడ ఉండుంటాయి? కొన్ని తెలుసుకోవడం కంటే తెలుసుకోపోవడమే మంచిది. ఇంతటితో వార్తల సమాప్తం. నేను మీ ఈశ్వర్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి మీ ఫోకస్ టుడే. రేమా ఆపు, మేనేజర్ గారు కాల్ చేస్తున్నాడు. హలో సార్. ఓకే సార్, ఓకే. ఏరా ఏమైంది? కాకినాడలో 4 శవాలు గుర్తు తెలియకుండా పడున్నాయంట. సైకో అటాక్ అంట. ఆ న్యూస్ కూడా మనమే కవర్ చేయాలి.